విశాఖలో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బి పరీక్షకు విశేష స్పందన లభించింది. శ్రీ విశ్వ స్కూల్ కో కరికులంలో జరిగిన ఎగ్జామ్కు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఎంతో ఆసక్తి కనబరిచి వారే స్వయంగా తమ పిల్లల్ని పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటుగా మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉందని టీచర్లు తెలిపారు. సాక్షి మీడియా వివిధ స్థాయిల్లో పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తూ ఉండడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. Sakshi TV have implemented a very good program like Spell Bee, which is very important for children. So as they can improve their knowledge, one of the thing is in present days all are lagging with communication skills, where all the parents were even requesting for all the schools to take care of communication skills, because when we go through the higher studies and all, we need communication skills basically. So based on this program, actually what we can have is the advantage of having Spell Bee is we can improve our knowledge as well as the pronunciation skills. I wrote the Spell Bee exam category 3 for the semi-final round. It's not that much tough. It's a little bit easy. We have to concentrate on the words and listen, and then we have to write. For this exam, I have gained more knowledge, and for this exam, I gained vocabulary, grammar from this Spell Bee. This is so helpful, and that I have been crossed for 3rd level. మా పాప 5th స్టాండర్డ్ శ్రీకాకుళం శార్వాణి స్కూల్లో చదువుతుంది. అంటే ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ పాస్ అయింది. ఎంతో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాము. స్పిరిట్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ దీనివల్ల పెరుగుతుంది పిల్లల్లో. దీనివల్ల అంటే తను కూడా ఇంగ్లీష్లో చాలా ఇంప్రూవ్ అవుతాను. ఇది పెట్టడం చాలా ఇదనమాట. మెరిట్ స్టూడెంట్స్కి అంటే మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.